సార్ ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ కాబట్టి నేను పోలిక తీసుకొద్దాం అనుకుంటున్నాను. తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తమిళనాడుకి ఏ కష్టం వచ్చినా సరే, కావేరీ వాటర్ డిస్ప్యూట్ అయినా సరే, లేకపోతే హిందీ బలవంతంగా మాట్లాడుతున్నారైనా సరే, లేకపోతే జల్లికట్టు విషయం అయినా సరే, లేకపోతే ఢిల్లీలో వెళ్ళి రైతులు కూర్చుంటే అక్కడికి వెళ్ళి సంఘీభావం చెప్పడం అయినా సరే, ప్రజల సమస్యలకి సినిమా వాళ్ళు భుజం గట్టి నిలబడతారు. తమిళ సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, చిన్న చిన్న యాక్టర్స్ దగ్గర నుంచి. ఆంధ్రప్రదేశ్ విభజన అంటే సరే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ పక్కన పెట్టేస్తే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కుల గురించి సినిమా పరిశ్రమ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష చేసినప్పటికీ పట్టించుకోనప్పటికీ ఘంటసాల గారు వచ్చి అది తీసుకొచ్చి సినిమా రంగం నిలబడితేనే అక్కడ మనం సాధించగలిగాం. సో సినిమా రంగం దీని గురించి స్పందిస్తే మనకి ప్రజలందరూ స్పందించే అవకాశం ఉంటుందా? సినిమా రంగానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఏ సమస్య మీద యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ, లేకపోతే విభజన హామీలు, పోలవరం హైట్ తగ్గిస్తామంటున్నారు, రైల్వే జోన్ రాలేదు, అలాగే మనకి కడపకు ఉక్కు కర్మాగారం ఇస్తున్నారు, అది ఇవ్వకపోగా ఉన్న విశాఖపట్నం ఎత్తేస్తామంటున్నారు, రైల్వే మన వెనుకబడిన జిల్లాల నిధులు, ఎస్పెషల్లీ ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పడి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చెప్పారు. దాని గురించి అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టేశాయి. సో దీని గురించి ప్రజలతో పాటు, అంటే కొన్ని ప్రజా సంఘాలతో పాటు సినిమా వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ ఎట్లా ఏకమయ్యారో వాళ్ళని చైతన్యపరచడానికి వీళ్ళు ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉందా? సినిమా వాళ్ళు అండి తమిళనాడులో తీసుకుంటున్నారు కాబట్టి అన్నీ కూడా ఐ వాష్ అండి. ఎవడో లెక్చర్ చేయాలి. అది స్టాలిన్ వాళ్ళకి డిఎంకే ఉంది కదా, వాళ్ళు అసలైన ద్రవిడియన్స్, దే డోంట్ కేర్. వాళ్ళు వస్తే వాళ్ళని కొడతారు ఏఐడిఎంకేని, ఏఐడిఎంకి వస్తే వీళ్ళని కొడతారు. బీజేపీ కుతంత్రపు ఐడియాలతో ఏం చేసిందంటే డివైడ్ అండ్ రూల్ లాగా అన్నా డిఎంకేని చదువు కొట్టేసింది, మొక్కలు చేసేసింది. శశికళను పక్కన పెట్టి ఆమె పెట్టి అలా అని చచ్చిపోయి మొత్తం నాశనం చేసేసింది. చేసేసి అన్నామలై కుప్పస్వామిని పెట్టి ఆడమంది, ఒక సీటు కూడా గెలలేదు, 17 సీట్లు గెలుస్తున్నాడు. తను కూడా ఓడిపోయాడు. ఎవరు వాళ్ళ వల్ల కాదు. తమిళనాడు ఈజ్ డిఫరెంట్. వాళ్ళ సినిమాలు మనం చూస్తాం, మన సినిమాలు వాళ్ళు చూడరు. వాళ్ళు లింగ్విస్టిక్ ఫ్రీక్స్, వాళ్ళు లింగ్విస్టిక్ ఫెనటిక్స్, నాట్ ఓన్లీ రిలీజియస్ ఫెనటిక్స్, లాంగ్వేజ్ ఫెనటిక్స్ అండి. అఫ్ కోర్స్ ఆ లాంగ్వేజ్ డిజర్వ్స్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్, ఓల్డెస్ట్ ఇన్స్క్రిప్షన్స్. అంటే మన అందరికంటే మనమే కన్నడ కంటే తక్కువ. కన్నడ నుంచి రిఫైన్డ్ ఆయిల్ లాగా తయారై వచ్చిందే తెలుగు. అంచేత వాళ్ళకి తమిళ్ ఇస్ అ గ్రేట్ లాంగ్వేజ్, ఓల్డర్ దాన్ సంస్కృత్ అంట. అది కూడా నమ్మాలి మరి, ఎందుకంటే అంత ఓల్డ్ అది. ఆ ఇన్స్క్రిప్షన్ సేస్ తమిళ వర్డ్సే ఉంటాయి అక్కడ, ఎప్పుడో ఏళ్ల క్రితం కట్టిన టెంపుల్స్లో. సో వాళ్ళు ఏంటంటే డిఎంకే ఆల్రెడీ రూట్స్లో సెటిల్ అయిపోయింది, లక్షల కోట్లు, ఎవరు ఏం చేయలేరు. ఈ బీజేపీ ఎవరు వచ్చినా స్టాలిన్ చెప్పిందే కరెక్ట్, విడిపోవడం కరెక్ట్. నార్త్ కొరియా సౌత్ కొరియా లాగా సౌత్ ఇండియా నార్త్ ఇండియా విడిపోవడమే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఐ ఆల్సో ఫీల్. గత 70 ఏళ్ళుగా రైల్వే బడ్జెట్ 1000 అనుకోండి ఆ రోజుల్లోనూ, ఇప్పుడు పోయిన కనీసం 30,000 అనుకోండి, మనకు 3,000 కూడా ఇవ్వరు. ఎప్పుడు కూడా నార్త్ ఇండియన్స్కి వీళ్ళకి చిన్న చూపే, వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి ఈ డీలిమిటైజేషన్ పట్టుకొచ్చారు. ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటే అక్కడ ఎంపీ సీట్ మొదలు పెడితే యూపీలో ఎక్కువ వచ్చేస్తాయి ఇప్పుడు. అలాగా ఆ స్టేట్లో ఎక్కువ మంది ఉన్నారు, మనం ఎక్కువ మంది లేము కాబట్టి డామినేషన్ లో 30%, 29% తగ్గుద్ది. అక్కడ పార్లమెంట్లో వీళ్ళు వేసిన వేయకపోయినా వాళ్ళు ఆ 29% కవరప్ చేస్తారు. ఆ వెనకాల ఉన్న మోడీ గారు వెనకాల ఉన్న పొట్టివాడు గట్టివాడులాగా అమిత్ షా వీళ్ళందరూ వేసిన ప్లాన్ ఇది. కాకపోయినా కూడా సౌత్ ఇండియన్ చిన్న చూపే చూస్తారు. ఫస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేసింది ఈ బండి సంజయ్, డి శ్రీనివాస్ కొడుకు వీళ్ళందరూ కలిసి ఇక్కడ కొంత ఓపెన్ చేశారు. అక్కడ ఎవరు ఓపెన్ చేశారు? పవన్ కళ్యాణ్కి ఆ క్రెడిట్. పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అకౌంట్ ఓపెన్ చేయటువంటి ఇప్పుడు కాదు కదా, కొన్ని జన్మలేతం రాదు. దట్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. ఓకేనా? ఆ సందర్భంలోనే అన్నాడు 40 ఏళ్ల టీడీపీ కూడా నేను హెల్ప్ చేయగలిగాను. తప్పేది అందులో పొడుచుకొస్తుంది వాళ్ళకి, కమ్మోళ్ళకి టీడీపీకి ఎందుకు రావాలి? ఒకప్పుడు సపోర్ట్ చేసి గెలిచిన తర్వాత లాస్ట్ ఎలక్షన్లో గెలిచిన 3 నెలల తర్వాత నీ వల్ల కదా మేమే గెలిచామన్నారు. ఇదే మన లోకేష్ని రోడ్లు వేయించాం అంటే మీ బాబు వేయించాడు అన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్.
సో ఇవన్నీ ఎవడ మర్చిపోరు. హిస్టరీ చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు అంటాడు రావు గోపాల్. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అసలు ఇంకా అది అసంభవం, మర్చిపోవడం అనేది అసంభవం. మర్చిపోవడం. అందుకనే ఇతను బ్యాలెన్స్గా మాట్లాడబోయా అంటే నాకు ఓన్ ఛానల్స్ ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ అని ఒకటి, ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని ఒకటి పెట్టాం. ఫైర్ బ్రాండ్ సంవత్సరమైన మానిటైజేషన్ అవ్వట్లేదు. కారణం లోపలికి వెళ్ళి కనుక్కున్నాం. జనసేన వాళ్ళే నా మీద వేసేవారట. నేను న్యాయంగా మాట్లాడి మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాను కుయ్యాస్ మీకు అని చెప్పేసి ఇప్పుడు కూడా జనసేన బొంగ ఎవడైనా కూడా మీకు మంచి చేయాలి, మీ ఓటు ఇలాగ రోజుకో మాట మాట్లాడుతున్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా అతనికే ఇలా మాట్లాడాను అంటాను. నా దగ్గర వచ్చినట్టు ఎలాగ మాట్లాడతాను నేను అలా చదువు తీసుకుని చెప్తుంటే నాకు దెబ్బేశారు. తర్వాత ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని అది మర్చిపోండి అని పెట్టాను. ఇది పెట్టిన 4 రోజులకి అది ఓకే అయింది. అది ఎలాగైందో నాకు తెలియదు. అదే ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తీసేద్దామని అంటే ఎయిటరే ఉంచండి సార్, మన డబ్బులా పెట్టాలా ఏంటి, 2 జరుగుతున్నాయి ఇప్పుడు. ఫైర్ బ్రాండ్, ఇండియన్ ఫైర్ బ్రాండ్ అంచేత ఇది కాపుల్లో ఉన్న ఐక్యపేచ. నువ్వు కాపోడు అని చెప్పి నేను డైరెక్ట్గా చెప్పాను. అంతకంటే ఏంటి, కాపులు జనాభా లెక్క ప్రకారంగా కానీ సీఎం అవుతే ఫర్ ఎవర్ కాపే ఉండాలి. సత్ర గ్యాంగ్ వాళ్ళు అందరూ కూడా ఇందులో కలిసిపోతారు. అదొకటి బండి వీళ్ళు 37% కాకుండా ప్రతి సంకర జాతానికి కలిసిపోతుంది. ఏమన్నా అనుకోండి, సినిమాలు పైకి వచ్చి కాపు అంటది కాపు కాదు, బొంగు కాదు అది. అలాగే ఇంతమంది చూసాను నా చంద్రబాబు నాయుడు అన్నట్టు నా 40 years ఎక్స్పీరియన్స్లో నేను ఇంతమంది చూశాను. అంచేత ఏదో విధంగా కాపు వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. మరి వాళ్ళు అవ్వకుండా మిగతా వాళ్ళందరూ అవ్వడం కారణం ఏంటి, వీళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు అక్కడ, చిరంజీవి, పవన్ కళ్యాణ్. అందుకనే ప్రత్యామ్నాయం కానీ కాపుల్లో వస్తే మంచిది. అది మళ్ళీ గ్లామర్ రావాలి, గ్లామర్ ఉండాలి.